Congratulations for your visa. So, Sahil, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? కింగ్స్టన్ యూనివర్సిటీ లండన్ బ్రో. సూపర్. సో ఆల్రెడీ యూకేలోనే ఉన్నావు, రైట్? అవును బ్రో. సో Sahil, tell me how come you know about Shailaja Fly Abroad, ఎలా తెలుసు? యాక్చువల్లీ నేను ఫారెన్ వెళ్ళడానికి చూస్తా ఉన్నా. అప్పుడు మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఆల్రెడీ ఫారెన్కి వెళ్ళింది. షీఈ్ మై కజిన్, సో షీ హ్యాడ్ రిఫర్డ్ యూ. ఓకే. సో మీరు డిసెంబర్లో వచ్చారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. డిసెంబర్ ఫస్ట్ వీక్ అరౌండ్. సో వచ్చినప్పుడు మీరు 2 చాయిసెస్తో వచ్చారు. యూఆర్ సన్ ఆఫ్ ఎక్స్ మిలిటరీ మ్యాన్. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఐ వాస్ లైక్, ఒక మాట చెప్పారు మీ ఫాదర్కి, సంక్రాంతి కల్లా ఆర్ అట్లీస్ట్ జనవరిలో కంప్లీట్ చేస్తానండి. దాని ప్రకారమే కంప్లీట్ చేసాము యాక్చువల్లీ. సో యూఎస్కి మనం 2 times కూడా ట్రై చేసాం సహేల్. సో వాట్ డూ యూ థింక్, వాట్ వెంట్ రాంగ్ విత్ యూఎస్? యాక్చువల్లీ యుఎస్ కి ఫస్ట్ టైం ఐ వాజ్ అండర్ ప్రిపేర్డ్. సెకండ్ టైం నేను ప్రిపేర్ అయినా కూడా వాళ్ళ రీజన్స్ వల్ల రిజెక్ట్ చేశారు. మేబీ ఐ డోంట్ నో. సో చెప్పు. But I didn't expect that I'll get UK. యూ హ్యావ్ ఎ ప్లాన్ బి ఫ్రమ్ డే 1. నువ్వు నా దగ్గరికి వచ్చిన రోజు, ఈరోజు మీ దగ్గర ప్లాన్ బితోనే ఉన్నారు మీరు. సో కింగ్స్టన్ యూనివర్సిటీ ఆఫర్తోనే వచ్చారు, అది బయట కన్సల్టెన్సీ నుంచి చేయించుకొని వచ్చారు యాక్చువల్లీ. యూఎస్ కూడా ఆల్మోస్ట్ మీరు బయట అంటే ఆఫర్తో వచ్చారు ఫ్రమ్ 2 countries. సో వాట్ వెంట్ రాంగ్ విత్ దెమ్, లైక్ ఎనీథింగ్ రాంగ్ విత్ దెమ్, అండ్ వాట్ వెంట్ రైట్ విత్ సాయితేజ్ అండ్ టీమ్? వాట్ వెంట్ రాంగ్ అంటే అక్కడ సరైన ప్రాపర్ గైడెన్స్ అయితే లేదు. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ చేయడం కానీ అది అక్కడ లేదు. దాని తర్వాత ఫైనాన్సెస్ సార్ట్ చేయడం కానీ అది అక్కడ లేదు. సాయితేజ కన్సల్టెన్సీలో ఏంటంటే ఫైనాన్సెస్ అన్ని సార్ట్ చేసి ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ చేసి పంపించారు. మనం ఐ థింక్ 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం, మనం ఆఫ్లైన్ మీటింగ్స్ 2 times జరిగినట్టుంది. సో కింగ్స్టన్ యూనివర్సిటీ ప్రాసెస్ హార్డ్లీ 10 days జరిగింది, ఒప్పుకుంటావా? అవును బ్రో, 10 days అల్లాడిచ్చేసాం మామూలుగా కాదు. సో లైక్ న్యూ ఇయర్ అయ్యింది, ఇక స్టార్ట్ చేసాం గట్టిగా. బై సంక్రాంతి యూ గాట్ ద క్యాష్, బై 20th యూ గాట్ వీసా అండ్ యూ ఫ్లూ. లైక్ హార్డ్లీ 20 days ప్రాసెస్ నాకు తెలుసు. 20 days. సో యాక్చువల్లీ విచ్ కోర్స్ యూ ఆర్ గోయింగ్ ఫర్? I'm going for aerospace engineering with professional placements. 2 years course bro. యాక్చువల్లీ మీకు అటాస్ అనేది ఒకటి అప్లై చేసుకోవాలి. సో అటాస్తో ఇబ్బంది ఏమైనా అయ్యిందా? సో వాట్ యూ సజెస్ట్ టు ద ఫర్దర్ స్టూడెంట్స్, లైక్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతమంది? యాక్చువల్లీ నా నేమ్ అయితే తప్పు పడింది. షేక్ షాల్ అహ్మద్ పడాల్సింది షాయిల్ అహ్మద్ అని పడింది. కానీ థ్యాంక్ఫుల్లీ వాళ్ళంత పర్టికులర్ గా అది పాయింట్అవుట్ చేసి అయితే నా వీసా అయితే క్యాన్సిల్ చేయలేదు. ఐ థింక్ మేబీ ఐఎమ్ లక్కీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ అదర్ స్టూడెంట్స్ దట్ ఇఫ్ దే ఆర్ అప్లైయింగ్ ఫర్ అటాస్ దే నీడ్ టు స్టార్ట్ అట్లీస్ట్ 3 months earlier, because if there are any corrections they can do, they'll have some time to correct them. సో ఫైన్. సో నీకు యూనివర్సిటీ ఇంటర్వ్యూ కూడా జరిగింది కదా షహల్. సో ఈజ్ ఇట్ టఫ్ టు హ్యాండిల్, లైక్ ఎట్లా అనిపించింది? అండ్ టీమ్ సైడ్ ఏమైనా సపోర్ట్ దొరికిందా మీకు? యాక్చువల్లీ ఇంటర్వ్యూ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఆల్ ఆఫ్ ద సడన్. బికాస్ నా లాస్ట్ యూనివర్సిటీ నేను యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ అప్లై చేసుకున్నా. అప్పుడైతే ఇంటర్వ్యూ ఏం జరగలే నాకు క్యాష్ కోసం. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ యూకే. అండ్ ఆల్రెడీ తెలిసిందే కదా నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉందని. వాళ్ళంతా పర్టికులర్ గా అయితే ఏం పట్టించుకోవాలా, వాళ్ళు టెంప్లెట్ ఇచ్చారు, మనం కొంచెం ప్రిపేర్ అయ్యాం. సో అదే నాకు బాగా హెల్ప్ చేసింది. సూపర్, కంగ్రాచులేషన్స్ సాహిల్. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ. సో రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? నేనైతే డెఫినెట్ గా శైలజ అబ్రాడ్ స్టడీస్ తో ప్రాసెస్ చేసుకోమనేమంట. ఎందుకంటే ఇక్కడ అన్ని మనకి ఆఫర్ లెటర్ వస్తుంది ఎలాగైనా, తర్వాత ఫైనాన్సెస్ సార్ట్ చేస్తున్నారు, ఇంకేదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళే దగ్గరుండి గైడ్ చేస్తున్నారు.
సో మేబీ రెస్పాన్స్ కి ఒక 1-2 hours లేట్ అవ్వచ్చు, కానీ పర్లేదు, అది పర్లేదు, వెంటనే అవుతుంది ఏదో ప్రాసెస్ ఏదైనా. సో ఐ సజెస్ట్ దే గో విత్ దెమ్. Sure. Thank you so much, Sahil. Keep trusting and keep preferring us. Thank you. Okay.